నమస్తే, వెల్కమ్ టు సీనియర్స్. ముందుగా హెడ్లైన్స్. పాలేరు జలాశయంలో పంజరవలను ప్రారంభించిన మంత్రులు పోచారం తుమ్మల. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్న మంత్రులు. జిల్లాలో ఉధృతంగా సాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. రెగ్యులర్ కార్మికులతో చెత్త తీస్తుండగా అడ్డుకున్న కార్మికులు. పరిస్థితి ఉద్రిక్తం. ముస్లిం సోదరులంతా సుఖశాంతులతో మెలగాలని ఆకాంక్షించిన ఎంపీ పొంగులేటి. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో పంజరవలలో చేపల పెంపకాన్ని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు. మత్స్యకారులకు ప్రభుత్వం పలు పథకాలతో వారి అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మత్స్య ఉత్పత్తిలో జిల్లా ముందంజలో ఉందని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా పాలేరు జలాశయంలో పంజరవలను మంత్రులు ప్రారంభించారు. ఈ పెంపకం తీరును మంత్రులు పరిశీలించారు. జలాశయంలో ప్రారంభం అనంతరం స్థానికంగా సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంజరవల చేపల పెంపకంలో భాగంగా పాలేరు జలాశయాన్ని ఎంచుకున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో సుమారు 30 కోట్ల నిధులతో 2 బ్యాటరీలు, 12 గదులతో ఈ నూతన ఫిష్ కల్చర్ సాగు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పంజరవలలో పంజాషియస్ అనే రకం చేపలను ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. మత్స్య ఉత్పత్తిలో జిల్లా ముందంజలో ఉందని, ఇదే ఒరవడి కొనసాగించాలని మంత్రులు పిలుపునిచ్చారు. మత్స్యకారులు అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నేను చెప్పిన పద్ధతిలో రాష్ట్రం మొత్తం మీద 200 కోట్ల చేప విస్తరణ కావాలి. 200 కోట్ల చేప విత్తనం. మా ఐడి గారు ఖమ్మంకు 3 కోట్లు అన్నాడు. ఆయన కావాలని లేదు. ఖమ్మం నియోజకవర్గంలో ఈ పాలేరు రిజర్వాయర్ ను ప్రయోగాత్మకంగా మొదటి విడత కింద దీన్ని సెలెక్ట్ చేశాం. ఈ 200 కోట్ల చేపల రాష్ట్రం కావడానికి ఆశ్రయించకుండా చేప విత్తనం పెంచుకునే శక్తి మాకుంది. పోయిన సంవత్సరం రిజర్వాయర్స్లలో ఎక్కడైతే చేప విత్తనం పెంచాలనో, హ్యాచరింగ్ తయారు చేయాలనో, విత్తనం తయారు చేసి మత్స్యకారులకు వెయ్యాలనో, అలాంటి విత్తన ఉత్పత్తి కేంద్రాల కోసం పోయిన సంవత్సరం 11 కోట్ల రూపాయలు ఈ విత్తన ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడానికి పోయిన సంవత్సరం 11 కోట్లు ఇచ్చాం. శక్తివంతులు కావాలని మీ మోపెడ్స్ ఇచ్చినా, మీ 4 వీలర్స్ ఇచ్చినా, లేకపోతే మీకు ఈ కథ అంతా ఇచ్చేది ఎందుకంటే మీ సొసైటీ సభ్యులే మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశం రావాలి. అప్పుడే ప్రతి రూపాయి మీ ఇంటికి వస్తుంది, మీ భార్యకి వస్తుంది, ఆమె మీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతుంది. కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులు రెగ్యులర్ కార్మికులతో చెత్తను ఎత్తివేస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజు జిల్లాలో ఉధృతంగా నడుస్తుంది. నగరంలో పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో రెగ్యులర్ కార్మికులు బస్ స్టేషన్ ప్రాంతంలో చెత్తను తీస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడకు చేరుకున్న పోలీసులు గొడవకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులను అడ్డుకొని చెత్తను తొలగించే ప్రయత్నం చేశారు. అయినా కార్మికులు ప్రతిఘటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యల కోసం సమ్మె చేస్తున్నా తమను కాదని రెగ్యులర్ కార్మికులతో చెత్తను తీసి తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరును కార్మికులు తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.
ఇస్తున్నారు. మా మున్సిపాలిటీ కార్మికులు ఏం కోరికం వల్ల 14,170 రూపాయలు అడిగాం. కొంచెం కోరికం వల్ల సీఎం గారు మీ ఇంటి సొమ్ము మాకేం ఇవ్వట్లేదు, మా సొమ్ము మాకే ఇస్తున్నారు. మీలో ఒక ఏసీ కారులో 5 కోట్లు పెట్టి మేము కారులో పోసేట్లా నీ కొడుకు నీ బిడ్డ అని వెళ్ళలేక మేము ఏసీలో ఉండలేదు. ఓల్డ్ మేము పొద్దున్న తెల్లారుసాం ఇల్లు వాగి పెట్టి అక్కలు అమ్మలు వచ్చి ఇక్కడ ప్రజలకు ఆరోగ్యం బాగుకోసం రోడ్లు శుభ్రం చేస్తుంటే మీరు ఆ ఎలక్షన్ ముందు మా మున్సిపాలిటీ నా బంగారు బిడ్డలు అన్నారు. మరి బంగారు బిడ్డలు ఎడిపోయారు మా చంద్రబాబు కేసీఆర్ గారు తెలియబోతుంది తిరిగి మాతో గురించి నిద్రపోతుండ్రు. మొన్న ఖమ్మం వస్తామని చెప్పి రాలేదు. ఇప్పుడు చూస్తే మహబూబ్ నగర్ లో ఏదో ప్రాజెక్ట్ ఏదో పోయిండు, కానీ ఖమ్మం రావడానికి మరి దానికి భయం అనిపిస్తుంది. కొత్త కార్మిక సంఘాలను వదిలిపెట్టారు. ఎట్లైనా అక్కడి నుంచో మా జీవో విడుదల చేయమని అడ్డు తిరిగి కారు కానీ ఖమ్మం రావడానికి జ్వరం వచ్చిందని చెప్పి ఖమ్మం రావడానికి వెనక్కి తిరిగిపోయినాడు. తుమ్మలరాజు గారు ఇప్పుడు మొక్కలు నాటం అంటే కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు మొక్కలు నాటమని. ఆ కోట్లు మాకు అంటే ఒక 5 కోట్ల 6 కోట్లు విడుదల చేస్తే మా జీతం అయితే దానికి మా ఇక్కడ ఇంకొకటి సమస్య ఈఎస్ హాస్పిటల్ కూడా లేదు. మా అధికారులు అయితే మా సంబంధం లేదు, నాయకులు నడుపుకోవాలని చెప్పంటున్నారు. మా గురించి పట్టించుకోవటం లేదు. మా సమస్యలు కనుక పరిష్కారం అయ్యే దాకా మేము ఏమైనా చెత్త తాటర్లు గట్ట ఏమైనా ఎదుర్కోవటానికి మా మహిళలు కానీ మగ ఆడవాళ్ళం కానీ అడ్డుకొని ఏమైనా కూడా సాధిస్తామని మేము చెబుతున్నాము. ఎప్పటికైనా దిగొచ్చి మా సమస్యలు మాకు పరిష్కారం చేసేదాకా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటది. ఈ సమ్మె అయితే ఆపు చేసే పని లేదు. ఏదైనా కూడా ఎదుర్కొని సమ్మె సాధిస్తామని మేము కోరుకుంటున్నాము. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు జీతాలు పెంచేదాకా కూడా ఈ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ లో సమ్మె జరుగుతుంది. ఈ రోజు 5వ రోజు కొనసాగుతుంది. అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తుంది. ఈ సమ్మె మొత్తం 16 డిమాండ్లతో సమ్మెకు దిగాం. కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తా అంటుంది, కానీ కాంట్రాక్ట్ కార్మికులుగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉందో ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కానీ అవుట్ సోర్సింగ్ కార్మికుల పట్ల ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమలాగా చూపిస్తుంది. తక్షణమే అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా రెగ్యులరేషన్ చేసి కనీస వేతనం 14,150 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కనీస వేతనాలు ఇవ్వకపోగా బయట కార్మికుల్ని తీసుకొచ్చి విధులను నిర్వహిస్తుంది. ఈ నిధుల్ని తక్షణమే అవుట్సోర్సింగ్ కార్మికులు అడ్డుకుంటున్నాం. దీన్ని మా మీద పోలీసుల నిర్భయంలో ప్లస్ అధికారుల ఇబ్బందులుగా పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు ఏదైతుందో పరిష్కరించవలసిందిగా కోరుతున్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరుల కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని షాదీఖానాలో ముస్లిం సోదరులకు ఎంపీ ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఎంపీ పొంగులేటి నగరంలోని ముస్లింలకు షాదీఖాన్లో ఇఫ్తార్ విందును ఇచ్చారు. ముస్లిం మత పెద్దలతో కలిసి నమాజ్ చేశారు. రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైన పండుగని ముస్లింల ఐక్యత చాటుతుందని ఎంపీ పేర్కొన్నారు. దేశంలోని ముస్లిం సోదరులంతా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో రంజాన్ని పురస్కరించుకొని రాబోయే రంజాన్కి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలుపుకుంటూ రాబోయే ఈ సంవత్సరంలో వారి కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ దేశ ప్రజలందరూ ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ముస్లిం సోదరులందరూ కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రంజాన్ ముబారక్ ముస్లిం సోదరులందరికీ, దేశంలో ఉండే ముస్లిం సోదరులందరికీ తెలుపుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, భక్తుల భద్రతకు భరోసా కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీలు తెలిపారు. వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై కలెక్టర్ ఎస్పీలు మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అంతా సిద్ధమైనట్లు జిల్లా బాస్లు తెలిపారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సారపాక వద్ద 100 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని గుర్తించి అందులో 25,000 వాహనాలు పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు 50,000 మంది భక్తులు శ్రీరాముని దర్శించుకునేలా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రైవేటు వాహనాలను సారపాక వరకే అనుమతించనున్నట్లు, సారపాక నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ ఉచిత సర్వీసులు కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత కోసం ప్రత్యేక ఫోర్స్ రప్పిస్తున్నట్లు ఎస్పీ కాసిం పేర్కొన్నారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులు తమ లగేజ్లను అవసరమైన మేరకే వెంట తెచ్చుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 14th నుంచి 28th దాకా ఈ హాఫ్ మంత్ ఆల్మోస్ట్ పుష్కరం ఫెస్టివల్స్ అనేది భద్రాచలంలో మనం జరుపుకుంటున్నాం. దానికి అన్ని విధమైన ఏర్పాట్లన్నీ మొత్తం కూడా రెడీ అయినాయి. ఫస్ట్ పార్కింగ్ నుంచి మొదలుపెట్టి బయట నుంచి వచ్చే బండ్లు అన్నిటికీ కూడా సఫిషియెంట్గా పార్కింగ్ ఏర్పాట్లు కూడా అన్నీ అరేంజ్ చేయడం అనేది కంప్లీట్ అయినాయి. మొత్తం 6 రోడ్లలో భద్రాచలంకి లోపల వస్తున్నాయి. ఆ 6 రోడ్లలో కూడా సఫిషియెంట్ 100 ఏకర్ పార్కింగ్ లాట్స్, దాదాపు 25,000 వెహికల్ని అకామిడేట్ చేస్తున్న విధంగా పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేసినాం. భద్రాచలం టౌన్కి ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ వీఆర్ నాట్ అలవింగ్. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ అలవ్ చేస్తే చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. 25,000 వెహికల్స్ పర్ డే భద్రాచలంలో హ్యాండిల్ చేసే రోడ్స్ కూడా లేవు. కాబట్టి షటిల్ బస్సెస్ 100 షటిల్ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ 100 షటిల్ బస్సు కూడా ఈ పార్కింగ్ లాట్ నుంచి మొదలయ్యి లోపల అన్ని తిరిగి మళ్ళీ తీసుకువచ్చి పార్కింగ్ లాట్లో మిమ్మల్ని వదిలేస్తుంది. ప్రతి ఒక్క షటిల్కి ప్రతి ఒక్క కలర్ ఉంది, ఒక్కొక్క కలర్ కోడింగ్ కూడా ఇచ్చినాం. అన్నీ ఏ షటిల్ బస్సు ఏ పార్కింగ్ లాట్ నుంచి ఎట్టు వెళ్తాయి అనేది. తర్వాత లోపల అన్నీ కూడా ఈరోజు టోటల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి. ట్రైనింగ్ ఇచ్చి ఘాటు వారీగా, జోన్ వారీగా, సెక్టర్ వారీగా అన్నీ కూడా డివైడ్ చేస్తూ ప్రతి జోన్కి ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఘాట్కి ఇన్ఛార్జ్ ఆఫీసరు, సెక్టర్కి ఇన్ఛార్జ్ ఆఫీసరు అన్నీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగినాయి. ఆల్ సెక్టర్ ఆఫీసర్స్కి 1 month బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భాష 10 rounds ఆఫ్ ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఉన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకి మొత్తం ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదే ఆఫీసర్ ఆ సెక్టర్కి 14 నుండి మేనేజ్ చేస్తారు. పక్క బ్రిడ్జ్ విల్ గెట్ అ విజువల్ లైవ్ వీడియో. దాని తర్వాత భద్రాచలం టౌన్కి ఇంక్లూడింగ్ బ్రిడ్జ్, సారాపాక బ్రిడ్జ్, దెన్ పుష్కరం ఘాట్కి, ఇంకా ఒక పర్ణశాలకి, ఒక మోతే సైడ్లో లైవ్ ఫీడ్స్ వస్తే ద జాయింట్ కంట్రోల్, కామన్ కంట్రోల్ కలెక్టర్ గారు సెటప్ చేస్తున్నారు. దీనికి చూసి దే విల్ టేక్ డిసిజన్స్. మన ట్రాఫిక్ కంట్రోల్ రెగ్యులేషన్లో వీఆర్ నాట్ అలౌయింగ్ ప్రైవేట్ వెహికల్స్ బికాస్ భద్రాచలంకి కొన్ని కెపాసిటీ ఉంది. ఆర్టీసీ కాకా టు పుల్ ద పర్సన్ అవుట్ ఫ్రమ్ భద్రాచలం హూ వాంట్స్ టు కమ్ అవుట్. దర్శనం అయిపోయిన తర్వాత బస్ అనుకోండి లేదు, ఈ 100 బస్సెస్ పోలీస్ డిసిజన్ తీసుకొని కంట్రోల్ వాళ్ళకి పంపిస్తారు. సారాపాక నుండి వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ దిగి వాళ్ళ పర్సనల్ బండిలు వెళ్ళిపోతారు. సో ఫ్రమ్ దాట్ యాంగిల్ వీ డోంట్ యాంటిసిపేట్ ఎనీ ప్రాబ్లం. ఇంకా మనకు ఫైర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ నుండి వాట్ ఎవర్ సేఫ్టీ మెజర్స్ ఘాట్లో చేయడానికి ఉంది కళ్యాణ్ మండపం నుండి, అదే కూడా చేయడం జరిగింది. ఎమర్జెన్సీ వస్తే వీ విల్ డెఫినెట్లీ క్లోజ్ సమ్ ట్రాఫిక్ at Sarapaka, allow the darshanam to take place and then the public can go out safely. Our is that without any incident, safety is our first priority. Safety lo no compromise, zero compromise on safety. Devudu sevalo bhaktulu, bhaktulu sevalo polislu. That is our motto and we will serve with a smile. Public smile to ravala, satisfaction to wala. That will be our gift to them. And we are working for that. రూరల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ జిల్లా నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు హితబోధ చేశారు. ఈ సందర్భంగా రూరల్ మండల టీఆర్ఎస్ సమావేశం పల్లెగూడెం మారమ్మ దేవాలయం వద్ద జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నేతలు బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షుడు బేగ్, బీరెడ్డి, నాగచంద్రారెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలంలో పార్టీ బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులంతా ఒక్కటిగా ఉండి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య నీతిమాలిన రాజకీయాలు చేసి తుమ్మలను ఓడించాలనే ప్రయత్నం చేశారని, సండ్ర తీరుపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు నేతలు సూచించారు. సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఏదైతే మరికొద్దు నాయకులు ఉన్నారో మన జిల్లాలో కూడా ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే, ప్రజలు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూలదోయడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి మన ప్రియతమ నాయకులు ఏదైతే కేసీఆర్ గారు అత్యంత విశ్వాసంతో ఒక పెద్ద బాధ్యతని ఆయన భుజం మీద పెట్టి
తుమ్మల నాగేశ్వరరావు గారిని పార్టీలోకి ఆహ్వానించి కూడా ఒక పెద్ద పదవిని కట్టబెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో నాగేశ్వరరావు గారు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి ఆయన ఆహ్వానించి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి నడిపిస్తా ఉంటే ఆ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఓడించడానికి ఎవడైతే ఈ మరుగుజ్జు నాయకుడు ఉన్నాడో ఇవాళ ఆంధ్ర బిడ్డలకి అమ్ముడు పోయి ఒక చిన్న పదవి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇస్తే ఆ పదవికి అమ్ముడు పోయి వాళ్ళ మోజతిని తాగుతూ వాళ్ళ మోజతి గండికి ఆశపడి ఇవాళ మన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఓడించడానికి చేసినటువంటి కుట్ర ఫలితం ఇవాళ దేనిలో చిప్ప కూడా తింటా ఉన్నాడు. అలాంటి నాయకుల్ని మనం నిలదీయాల్సినటువంటి అవసరం. అలాంటి నాయకుల కింద ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి నాయకుల్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని నిలబెట్టాల్సి అడగాల్సినటువంటి బాధ్యత ఇవాళ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంది. అలా నిలబెట్టకపోతే ఏదైతే మనం ఇక్కడ కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రాష్ట్రాన్ని ఇంకా అవిచ్ఛిన్నం చేయడానికి, అభద్రతా భావాన్ని గురి చేయడానికి, ప్రభుత్వాన్ని కూలదేయడానికి కొంతమంది చంద్రబాబు నాయుడు ఎంగిలి వెతుకుల కోసం ఆశపడ్డ వాళ్ళందరూ ఆశపడి ప్రయత్నాలు చేస్తా ఉంటే వాటిని ఖచ్చితంగా కూడా మనం నిలదీయాల్సినటువంటి అవసరాన్ని పార్టీని బలోపేతం చేయండి. ఇవాళ ఎంపీటీసీలు ఎవరు రావాలంటే ఈ మండలంలో కొద్దిగా కష్టమే, నాకు తెలుసు. 10 మంది రావచ్చు కొద్ది కష్టమే. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా సిపిఐ స్ట్రాంగ్గానే ఉంది, సిపిఎం కూడా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఒక పక్క ఉన్నప్ప గుర్తాంట్లో 2-3 విలేజ్లు 4 విలేజ్లు కాంగ్రెస్ కూడా అంతే పరిస్థితులు. మనం మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి. అందుకని మనం పార్టీని బలోపేతం చేసి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు గ్రామాలలో మీటింగ్ పెట్టండి. ఆ గ్రామ సమస్యలు పరిష్కరించే దాంట్లో జిల్లా పార్టీని మమ్మల్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవి మన పార్టీ కాపాడలేవు వచ్చే ఎన్నికల్లో. చూడండి అందరూ పెద్ద ఎత్తున అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీసీలు పాల్గొనడం జరిగింది. ఇది టీఆర్ఎస్లో జరిగే అభివృద్ధి ఫలాలు ఏ విధంగా చెందుతాయి, ఏ విధంగా గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే మన కార్యకర్తలు ఏం చేయాలనే దాని మీద పెద్దలు చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాలని తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటు చేయడానికి మేము మండల పార్టీ అధ్యక్షుడిగా మండల పార్టీ కమిటీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే మండల బాడీ కమిటీ మొత్తం సభ్యులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ఈ కమిటీలో ప్రతి ఖమ్మం రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా మండల కమిటీ తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రుణాలు, సదుపాయాలు మొత్తం కూడా జనాలకు వివరించి ఈ రానున్న రోజుల్లో టీఆర్ఎస్ని మండలంలో బలోపేతం చేసి మొదటి స్థానంలో నిలబెట్టడానికి మా అధ్యక్షుల వారు అలాగే మా సమక్షంలో కృషి చేయడానికి మేము విశ్వప్రయత్నం చేసి 24 గంటల పార్టీ కోసం కష్టపడతామని ఈ విధంగా తెలియజేస్తాం. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు పైరవీలతోనే జరుగుతున్నాయే తప్ప పారదర్శకంగా జరగడం లేదని యూటీఎఫ్ సంఘం నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల బదిలీలు జరపకుండా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుతూ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని ఆ సంఘం నాయకులు అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ నాయకులు ఆ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో టీచర్ల బదిలీలు ఫైరవీలతోనే జరుగుతున్నాయని, ఎక్కడా కూడా పారదర్శకంగా జరగడం లేదన్నారు. టీచర్లను నిత్యం బదిలీల పేరుతో డీఈఓ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, దీంతో పాఠశాలలో విద్యార్థుల బోధనకు దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరితో పేద విద్యార్థులు సైతం ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని వారు అన్నారు. ప్రతి సంవత్సరం బదిలీ లేకుండా శాశ్వత ప్రాతిపదన రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు బదిలీల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, రాజశేఖర్, వీరబాబు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జూన్లో ఎన్రోల్మెంట్కి సంబంధించి చూసినప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో విద్యారక్షణ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో మేము నిర్వహించాం. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉపాధ్యాయులందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు కోసం కృషి చేయండి అని చెప్పారు. దాని ఫలితం అయితేనేమి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల భారం భరించలేకనైతేనేమి పిల్లలు ప్రభుత్వ పాఠశాల వైపుకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి స్కూల్స్లో ఈరోజు స్ట్రెంత్ పెరిగినటువంటి స్కూల్స్ని రేషనల్గా ఆలోచించి ఆ పాఠశాలకు కూడా ఉపాధ్యాయుల్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ రకంగా కాకుండా ఈరోజు
గత సంవత్సరం సెప్టెంబర్ స్ట్రెంత్ ఆధారంగా చేయటం వల్ల పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. పాఠశాల వ్యవస్థలో 2 గంటల్లో ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒకటి ప్రాథమిక పాఠశాల, రెండోది హై స్కూల్ ఉన్నత పాఠశాల. ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాల వ్యవస్థ అనేది అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. 3 కిలోమీటర్ల పరిధిలో యూపీఎస్ అన్నారు. కానీ ఎక్కడ యూపీఎస్ చూస్తే యూపీఎస్లో 6-7 తరగతులు మాత్రమే ఉంటాయి. 6-7 తరగతులు బోధించడం కోసం 2 స్కూల్ అసిస్టెంట్స్ 2 పండిట్స్ని నియమిస్తారు. అదే హై స్కూల్లో అయితే 6 నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్కి ఒక టీచర్ చొప్పున ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టీచర్ ఉండే అవకాశం ఉంది. కనుక ఇక్కడున్న టీచరు ఇంగ్లీష్ టీచరే ఉంటే ఇంగ్లీష్ చెప్పాలి, లెక్కలు చెప్పాలి. లేదు సైన్స్ టీచర్ ఉంటే సైన్స్ చెప్పాలి, లెక్కలు చెప్పాలి. అట్లా ఒక్కొక్కరు 2 సబ్జెక్టులు చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ 6-7 తరగతులు. అదే హై స్కూల్లో అయితే ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ ఉంటాడు కాబట్టి నాణ్యమైన విద్యా బోధన అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ యూపీఎస్లో స్ట్రెంత్ తక్కువ ఉన్న యూపీఎస్ని 6-7 తరగతుల్ని డిగ్రేడ్ చేయటం, తగ్గించడం, స్ట్రెంత్ ఎక్కువ ఉన్న యూపీఎస్ని అందుబాటులో హై స్కూల్ లేకపోతే ఆ యూపీఎస్ని హై స్కూల్గా ఉన్నతీకరించి. ఖమ్మం నగరానికి దానువాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుంచి సరఫరా అయ్యే మంచినీరు కలుషితం అయిందని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నగర సిపిఐ నాయకులు అన్నారు. ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన నాయకులు అక్కడ నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. నగర సిపిఐ నాయకుడు సలాం ఆధ్వర్యంలో దాన్వాయిగూడెం ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. నగర కార్పొరేషన్ కు ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా అయ్యేది. ఇందులో చెత్త, ఇనుప కడ్డీలు, ఇతర పదార్థాలు కలిసి నీరు కలుషితం అవుతుందని వారు గుర్తించారు. ఈ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యను గుర్తించి నీటిలో ఉన్న చెత్త, ఇతర పదార్థాలను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. దుర్వాసమైన నీళ్లు వస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్నాయని చెప్పి తిరిటన్ ప్రాంత వాసులు ఇప్పటికే చాలా సార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఖమ్మం పట్టణంలో తిరిటన్ ప్రాంతానికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇస్తున్నాం, అంతా అయిపోయిందని చెప్పి మంత్రి గారు వచ్చి ఫిల్టర్ బెడ్స్ని ఓపెన్ చేశారు. కేవలం ఫిల్టర్ బెడ్స్ పని అయిపోయింది, కానీ ఇంతవరకు పైప్ లైన్ వేయటం కానీ లేదా ట్యాంకులో నీళ్లు రావటం కానీ ఏమీ జరగలేదు. ఇంకా 3 నెలలు పడుతుంది ఆ పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్న ఫిల్టర్ బెడ్స్ నుంచి ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ బెడ్స్లో ఇక్కడ ఉన్న ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా భద్రత లేని పరిస్థితి ఇక్కడ ఫిల్టర్ బెడ్స్లో ఉన్నాయి. పూర్తిగా తుక్కుపట్టిన ఐరన్ పైపులు వాళ్ళు ఎక్కాలన్నా దిగాలన్నా సరే ఎక్కలేని పరిస్థితి ఉన్నది. తుక్కుపట్టి ఉన్న ఏ ముట్టుకున్నా సరే ఇరిగిపోయే పరిస్థితి ఉన్నది. కానీ అధికారులు ఇట్లా ఉంచుకొని కూడా మంచినీళ్ళని వాళ్ళు కష్టపడి మంచినీళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా అధికారులు పట్టించుకోకుండా కేవలం అంతా వాళ్ళ మీద వదిలిపెట్టడం అనేది సరైనది కాదు. కానీ ఖమ్మం పట్టణ ప్రజలు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే బాధ్యత ఈరోజు అధికారులపై ఉన్నది. వెంటనే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే విధంగా చర్యలు చేపట్టాలా. రెండోది, ఇక్కడ ఉన్న ఈ వాతావరణం ఏదైతే ఉందో ట్యాంక్ ఫిల్టర్ బెడ్స్ కాడ అన్ని తుక్కుపట్టిన సామాన్లు మొత్తం కూడా తీసేసి వేరే మొత్తం కూడా పైప్ లైన్స్ వాళ్ళకు పైకి ఎక్కడం కానీ కింద దిగడం కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేస్తే రేపు ఏ టైం అయినా సరే ఎక్కి పని చేయడానికి వీలుంటుంది. అది లేని పరిస్థితుల్లో తుక్కుపట్టిన ఇనుప పైపులు ఉంటాయి, అదేవిధంగా ఎర్రటి మంచి నీళ్ళు వస్తాయి, అవి తాగి జనం ఇక్కడ వాళ్లకు తృప్తి లేక జనంకు వాంతులు విరుద్ధాలు. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ సిబ్బంది అంతా కూడా వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఓ పక్కన సమ్మె నడుస్తుంది, దాని తుక్కుబట్టి వాసన వచ్చే పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఇక్కడ మంచినీళ్ళ పరిస్థితి కూడా ఇట్లా ఉంటే మాత్రం సహించలేరు. వెంటనే జిల్లా అధికారులు దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం దానికి సిపిఐ మాత్రం ఖచ్చితంగా అవసరమైతే పురపాలక సంఘం కార్యాన్ని ముట్టడిస్తానికి సిద్ధం ఉంటుందని చెప్పి. బురదలో నుంచి ఆ నీళ్ళల్లో పురుగులు, నుల్లి పురుగులు, తోక పురుగులు ఇవన్నీ ప్రత్యేకంగా అవపడతా ఉన్నాయి నీళ్ళల్లో. ఇప్పటికే ఒక పక్క మున్సిపల్ కార్మికులు వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. రోడ్ల మొత్తం కూడా అస్తవ్యస్తంగా దయనీయ స్థితిలో ఇలా చెత్తగా పేరుకపోయి ఉంది. ఇప్పటికే ఖమ్మం పట్టణంలో విష జ్వరాలు ప్రబలాయి, అతిసార వ్యాధులు అని చెప్పేసి డెంగ్యూ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా వాంతులు విరాచనాలతోనే హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కానీ ఈ యొక్క ఖమ్మం పట్టణ ప్రజల్ని ఆదుకునే పరిస్థితులు లేరు. అయ్యే నీళ్లు పంపిస్తారు, నీళ్లు తాగడం వల్ల మోషన్స్ అవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క మంచినీటిని శుద్ధిపరిచి ఖమ్మం పట్టణ ప్రజలకి మంచిని అందించవలసిందిగా సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని వేళ
ఇలా పారిశుద్ధ కార్మికులతో పాటు అక్కడి నుంచి వచ్చేవి కూడా చాలా జబ్బులు ఏర్పడతా ఉన్నాయి. ఇలా ఈ మొత్తం కూడా చెత్త మొత్తం పేరుకుపోయింది, దాన్ని తీసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కూడా ఏ సమస్య నుంచి పరిష్కరించడానికి చూడట్లేదు. గత 5 రోజుల నుంచి వాళ్ళు కూడా సమ్మె చేస్తా ఉన్నారు. ఇలా 6వ రోజు వాళ్ళ యొక్క కోరికలు కూడా వాళ్ళు గవర్నమెంట్ కనుక తీర్చినట్టయితే రేపటి నుంచి విధులకు ఉండి ఈ పరిశుభ్రతని చేసే విధంగా కల్పించాలని చెప్పి అధికారులు కోరుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఇల్లంబర్తి గారు, అదే ఈ రాష్ట్ర మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు 16.50 మిలియన్ల మంచినీటి సామర్థ్యం కలిగినటువంటి ట్యాంక్ని వాళ్ళ యొక్క కొబ్బరికాయకి రిబ్బన్ కటింగే తప్ప దాన్ని ఇంతవరకు దాన్ని నీళ్లు పంపించడం కానీ సరఫరా జరిగే పరిస్థితి లేదు. దాన్ని తక్షణమే దాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు 3 టౌన్ ప్రాంతం కానీ అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాల్లో కూడా మంచినీటిని ఆ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తే మంచిగుంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా భావిస్తున్నాం. లేని వెడల దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళన చేస్తాం. ఖమ్మం నగరంలోని శ్రీనారాయణ ఒలింపియాడ్ హై స్కూల్లో చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు జరిగాయి. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్నారు. పిల్లల్లో మానసిక శారీరక ఉల్లాసానికి ఈ పోటీలు ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది. నగరంలోని ముస్తఫానగర్లోని శ్రీనారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మానసిక శారీరక ఉల్లాసంతో వారి టాలెంట్ ను పెంపొందించడానికి ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సిహెచ్విఎన్ చారి, కరెస్పాండెంట్ సందీప్, డైరెక్టర్, ప్రిన్సిపల్ చక్రధర్లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. To diffuse the seeds. What animal which eat insects? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలేరు జలాశయంలో పంజరవలను ప్రారంభించిన మంత్రులు పోచారం, తుమ్మల. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్న మంత్రులు. జిల్లాలో ఉధృతంగా సాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. రెగ్యులర్ కార్మికులతో చెత్త తీస్తుండగా అడ్డుకున్న కార్మికులు, పరిస్థితి ఉద్రిక్తం. ముస్లిం సోదరులంతా సుఖశాంతులతో మెలగాలని ఆకాంక్షించిన ఎంపీ పొంగులేటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.